ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ప్రోమో ఈ రోజు ఫ్రైడే రోజు టాస్కులు ఉంటాయా, ఇంత రచ్చ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఏమి ఉండదేమో, ఒట్టొట్టిగానే టైం పాస్ చేస్తారు అనుకున్నాను కెప్టెన్స్ టాస్క్. కానీ ఈ రోజు రచ్చ మళ్ళీ ఓనర్ కి. సో రాము ఓనర్ అయ్యాడు. సో ఆ రచ్చ రీతుకి కర్మ ఇస్ బ్యాక్ అంటే కర్మ తనకు నిన్న ఏదైతే చేసిందో అదే టెనెంట్స్ నుంచి వీళ్ళకు టెనెంట్స్ కి హెల్ప్ చేయాలని ఓనర్స్ కి హెల్ప్ చేసింది కదా. డిమాండ్ పవన్ కెప్టెన్ అయితే తినకు చాక్లెట్స్ వస్తాయి, మంచిగా తినొచ్చు, మంచిగా హెల్ప్ చేస్తారు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇక్కడ టెనెంట్స్ నుంచి నేను ఎక్కడైతే టెనెంట్స్ అన్యాయం చేసిందో ఈరోజు టెనెంట్స్ ఎవరు ఆమెకు సపోర్ట్ చేయలేదు. అందుకే ఆమె ఈరోజు ఓనర్ కాలేదు. అందుకే రచ్చ రచ్చ చేస్తుంది ప్రోమోస్లలో. ఇమాన్యుయల్ కి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఎందుకు అంటే ఇమాన్యుయల్ చాలా బాగా టాలెంటెడ్ అండి. ఏంటంటే ఎట్లా ఆడినామని, ఎలా గెలిచామనేది కాదు, ఎలా ఆడినాము, ఎలా ఆయనకు అన్నీ తెలుసబ్బా. ప్రతిదీ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. నిన్న కూడా కెప్టెన్సీ కంటెండర్స్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎదుటోళ్ళకి. మేము ఇట్లా అనుకున్నాము, మేము ఇట్లా అనుకున్నాము, ఇట్లా ఆలోచించినాము, ఇట్లా ఓట్స్ వచ్చినాయి, సో మీకు ఇవ్వద్దని కాదు, మాకు 7 మందిలో ఒక ముగ్గునే సెలెక్ట్ చేసుకోమన్నారు, సో మాకు ఇంకా తప్పదు అనే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కూడా సూపర్ అనిపించింది. అయితే ఇక్కడ ఆమె కొట్లాట చేస్తుంది. ఈ టాస్క్ ఏంటంటే ఫస్ట్ లైవ్ లో స్టార్ట్ అయింది. బొమ్మలు ఫస్ట్ ఓనర్స్ కి లేదు, ఓన్లీ టెనెంట్స్ కే బొమ్మలు ఇచ్చేస్తారు. ఫస్ట్ శ్రీజ అండ్ మనీష్. సో అందరు బొమ్మలు తీసుకుంటారు, ఒక్కొక్కరికి సరి సమానంగా అయితే చేశారు. సో ఆ 6 వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు, వాళ్ళంత మంది ఒక్కొక్క బోన్ పెట్టుకుని బొమ్మలన్నీ అందులో వేసుకుంటారు. ఆ బొమ్మలు వేసుకున్నాక టాస్క్ ఏంటంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కొని ఉంచుకోవచ్చు. అట్లా ఫ్లోరా అట్లా అవుట్ అవుతుంది. తర్వాత ఒక ప్రోమోలో మనకు సుమన్ శెట్టి కోపం వచ్చేస్తారు. సుమన్ శెట్టి దగ్గర నుంచి వీళ్ళు లాగుతూ ఉంటారు, తనూజ వీళ్ళని ఇట్లా ఇష్టం అంటే ఇస్తారు. ఆ ప్రోమో ఇంకా సెకండ్ ప్రోమో దగ్గర నుంచి కూడా మన రీతు దగ్గర నుంచి లాక్కుంటారు. అట్లా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతా ఉంటారు. లాస్ట్కి మిగిలింది రీతు, తనూజ, ఇమ్ము అండ్ రాము అనుకుంటా. అయితే తనూజ మీద వాడి కూడా కొట్టేస్తుంటారు తిను తీసేసుకుందామని. సో లాస్ట్కి మనకు లాస్ట్ ప్రోమోలో ఇద్దరే మిగిలారు. రాముకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఓనర్. అయితే రాము దాంట్లో కూడా అన్ని ఖాళీ అయిపోతాయి అనమాట. రాముకి ఇమాన్యుయల్ ఇచ్చేస్తాడు అన్ని. ఇంకా రాము అవ్వని గొడ్డులా కష్టపడుతుండు, బాగా ఇది చేస్తుండు, రాముకి ఎందుకు ఇచ్చినావు అని రీతులలో పెట్టుకుంటుంది. నీకెందుకు మరి, నువ్వు నిన్న డీమానికి ఎందుకు క్యాప్టెన్ చేసినావు, మరి నీకు ఒక న్యాయం తనకు ఒక న్యాయం అని మనకు తనూజ అనేస్తుంది అనమాట ఇక్కడ. అదే మరి నిన్న నువ్వు ఎట్లయితే నీకు హెల్పింగ్ కావాలనుకున్నావు, ఇక్కడ కూడా అలాగే హెల్పింగ్ ఒకదొక టీం అనేది ఉంటది కదా, అది అనమాట. సో ఇక్కడ రీతికి ఎవరు సపోర్ట్ చేయరు అనుకుంటా. అది ఇంకా మనకు పూర్తిగా ప్రోమోలో లేదు. ఇప్పుడు ఆల్రెడీ టాస్క్ స్టార్ట్ అయింది, మనకి ఎపిసోడ్ లో మొత్తం చూపిస్తారు. సుమన్ శెట్టి కూడా ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు. సుమన్ శెట్టి ఫ్లోరా దగ్గర నుంచి ఫస్ట్ అన్ని లాగేసుకుంటాడు. సో మరి రీతు అంతే కదా, ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో నీకు అదే తిరిగి కొడుతుంది. నీకు అసలు రియలైజేషన్ లేదు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా నీకు ప్రియా వచ్చి చెప్పే వరకు నువ్వు అక్కడ మిస్టేక్ చేసినావు నీకు తెలియదు. నువ్వు మంచిగా చేసినావు, క్యాప్టెన్ గా చేసినావు, మంచిగా లిప్స్టిక్ పెట్టుకున్నావు, కొన్ని మీమ్స్ కూడా వచ్చినాయి. లిప్స్టిక్ పెట్టుకుంటే హాయిగా తిరుగుతుంటది, కావాలని క్రయింగ్, అక్కడ ఏడుపే రావట్లేదు ఆమెకు, ఏ అని ఏడుస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ ఓదార్చున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళది పులిహోర ఏంటో నాకు అర్థమైతలేదు. అసలు ఈ రోజు కూడా అదే, తనూజ నాతో వీళ్ళు ఎవ్వరు మాట్లాడట్లేదు. అవును మరి ఎందుకు మాట్లాడతారు, నువ్వు చేసింది అక్కడ 100% రాంగ్ తెలిసిపోతుంది. అక్కడ నీకు ఒకవేళ రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేసినా తప్పులేదు, ఎందుకంటే క్లియర్ గా నువ్వు అసలు అక్కడ డిమాండ్ పవన్ పూస్తుంటాడు, అక్కడ నువ్వు స్టాప్ అన్నా కూడా ఇమ్మాని అందరు పోసుకుంటూనే ఉంటారు. నువ్వు భరణి గారిని ఎందుకు ఎలిమినేట్ చేసినావు, మరి అదే నీకు ఈరోజు తిరిగి వచ్చింది. ఇప్పుడు టాస్క్ అంటే టాస్కే, బొమ్మలన్నీ లాక్కుంటున్నారు మరి ఎవరిది వాళ్ళు. సో ఇమ్ముకు అనిపించింది, నువ్వు ఇమ్ముకి నేనేం సపోర్ట్ చేయలేదు కదా, ఇమ్ముకు నీకు ఆల్రెడీ బయట ఫ్రెండ్షిప్ ఉంది, నువ్వేం హెల్ప్ చేయనప్పుడు, నువ్వు ఓనర్స్ తరపున డిమాండ్ కి వీళ్ళకు మద్దతు ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లనే ఉంటారు, వీళ్ళ సపోర్ట్ వీళ్ళు తీసుకుంటారు. ఆల్రెడీ నిన్న నుంచే కోపం. తనుజ అన్ని పాయింట్స్ పెట్టింది మిడ్ నైట్ లోనే, తను కావాలనే వేసింది, అసలు క్లియర్ గా కనిపిస్తుంది. అసలు హౌస్ మేట్స్ కూడా ఎవ్వరు కరెక్ట్ గా చెప్పట్లేదు. ఇప్పుడు న్యాయం అంటే న్యాయం సైడ్, ఇప్పుడు ఏదైనా అన్యాయం జరిగితే దానిపైన వాయిస్ అవుట్ చెయ్యాలి, అక్కడ ఎవ్వరు వాయిస్ అవుట్ చేయట్లేదు. రెస్పెక్ట్ సంచాలకు ఏంటి రెస్పెక్ట్ సంచాలకు. అక్కడ భరణి గారు కూడా కొంచెం డిఫెండ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఈ రోజు కూడా అదే రీతుకి అదే బ్యాక్ తిరిగి వచ్చింది అంతే. నువ్వు నిన్న చేసింది నీకు ఈ రోజే తిరిగి వచ్చింది, లేకపోతే ఖచ్చితంగా ఇమాన్యుయల్ కరెక్ట్ మాట్లాడుతున్నాడు. అక్కడ రీతు ఏంటంటే ఇక గయ నాకెందుకు సపోర్ట్ లేదు, నాకెందుకు ఇది చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇదే అవుతున్నారు, ఎందుకు నువ్వు నీకు సైలెంట్ గా ఉండు, నువ్వు చేసింది ఏంటి నిన్న, నీకు ఇక్కడ సపోర్ట్ లేదని ఈ రోజు ఎగిరెగిరి పడుతున్నావే, ఎందుకు అట్లా. సో ఇమ్ము వర్సెస్ రీతు ఇంకా మన ఎపిసోడ్ లో క్లియర్ గా మాట్లాడుతూ కొన్ని కట్ చేస్తారు కదా, ఇంకా క్లియర్ గా మనము వీడియో చూసినాక ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుతున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.
మీకు ఏమైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాము అయితే ఓనర్ అయ్యాడు, ఇమాన్యుయల్ అని టాక్ వచ్చింది, బట్ రాము అయ్యాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.